వెల్కమ్ టు రీమిక్స్ కింగ్ ఛానల్. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉండడం ఏమో కానీ వంటగది వస్తువులన్నీ అందులోనే దాచేస్తారు. అంతేకాక రకరకాల పండ్లు కూరగాయలు తీసుకొచ్చి దాంట్లోనే పెట్టేస్తారు. పండ్లను ఫ్రిడ్జ్లో పెడితే అవి తాజాగా ఉంటాయనే నమ్మకం కొందరిది. అయితే అన్ని ఫలాలు ఒకేలా ఉండవు కదా. ముఖ్యంగా మనం ఎక్కువగా కొనుక్కొచ్చే అరటి పండును కూడా ఫ్రిడ్జ్లోనే దాచేయడం అలవాటు. కానీ అది అలవాటు కాదు, పొరపాటు. అరటి పండుని ఫ్రిడ్జ్లో పెట్టొద్దని సూచిస్తున్నారు నిపుణులు. పచ్చి అరటికాయని ఫ్రిడ్జ్లో పెడితే అదే పండిపోతుందని అనుకునేవారు ఉన్నారు. కానీ ఫ్రిడ్జ్లోని తక్కువ టెంపరేచర్ వలన అరటి పండు సరిగా పండదు. అలాగే అరటి తన రుచిని కోల్పోతుంది. అరటి పండడానికి ఎథిలిన్ అనే నేచురల్ గ్యాస్ అవసరం. దీన్ని స్వయంగా అరటి పండే విడుదల చేస్తుంది. అలాంటప్పుడు అరటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వలన ఎంజైమ్స్ దెబ్బతినడమే కాదు, సున్నితంగా ఉండే అరటిలోని సెల్స్ కూడా దెబ్బతింటాయట. అందుకే పండిన అరటిని అప్పుడే తినేయడం, పండని అరటిని మామూలుగా సీల్ చేయడం బెటర్. ఇది పరిశోధకులు చెబుతున్న మాట. మరో ముఖ్య విషయం ఏంటంటే కొన్ని దేశాల్లో నమ్మినట్టుగా అరటి పండుని ఫ్రిడ్జ్లో పెడితే అది విషపూరితం అయిపోదు. ఇది విషయం. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం రీమిక్స్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.